సీతాకాంత్ అయితే బయటికి నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను, నువ్వు కూడా నాతో పాటు రావాలి అని చెప్పి రామలక్ష్మితో అంటాడు. అది వినగానే రామలక్ష్మి అయితే ఏంటండి మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ముఖ్యంగా మన ఇంటి గడప తాటడానికి వీల్లేదు, మీరు కానీ బయటకు వెళ్ళాలి అనుకుంటే మీకు ప్రాణాపాయం ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే అవునండి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి అంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే ఎవరు నీకు తెలుసు అంటున్నావు కదా, నా మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరు చేయాలనుకుంటున్నారు చెప్పు రామలక్ష్మి, నీకు తెలుసు అంటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత సందీప్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న రామలక్ష్మి అయితే ఏం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి సీతాకాంత్ అయితే రామలక్ష్మి చేయి తీసి తన నెత్తిపై పెట్టుకొని ఏంటి రామలక్ష్మి నువ్వు కానీ చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే నన్ను చంపాలని చూస్తుంది ఎవరు, నువ్వు ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పి తన తల మీద చేయి వేసుకొని అంటూ ఉంటాడు. అది వెనకనే రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఈ విషయం మీకు తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న శ్రీలత సందీప్ అయితే అమ్మో ఇప్పుడు ఇది నిజం చెప్పేస్తుందో ఏటో, నిజం చెప్తే సీత నిజంగానే నమ్మేస్తాడా, సీత కానీ నమ్మితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక సీతాకాంత్ అయితే తన తల మీద రామలక్ష్మి చేయి పెట్టుకొని నిజం చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే నిజం చెప్పడానికి ముందుకు వస్తుంది. దాంతో శ్రీలత సందీప్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.